డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ కుమార్ గారు నమస్తే అండి. సార్ అనిల్ కుమార్ గారు, ఇవాళ టాపిక్ అప్పు అనేది నిప్పు లాంటిది. ఆ అప్పులు మనతో ఉన్న రోజులు ఈ నిప్పు మనల్ని కాలుస్తూనే ఉంటుంది, దహించి వేస్తూనే ఉంటుంది. కాబట్టి అప్పులు లేని ఆనందమైన జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఆర్థిక ప్రణాళిక, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటారు, మనకి మంచి సంపాదన చేతిలో ఉన్నప్పుడు? మంచి అనాలజీ ఇచ్చారు. నేను అప్పుతో పాటు యాక్చువల్లీ ఉప్పుకి ఇస్తాను. యాక్చువల్లీ ఉప్పు అంటే ఒక అమౌంట్ వరకు పర్లేదు, అంటే తినగలుగుతాం, భరించగలుగుతాం. సేమ్ వే అప్పు కూడా ఒక మన నెట్వర్క్లో కొంచెం వరకు భరించగలుగుతాం. బియాండ్ అవుతే సేమ్ ఉప్పు ఎక్కువ తింటే ఎలా బీపీ, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ వస్తుందో, సో ఇలా బాధ అంటే దానివల్ల వచ్చే బాధలు ఎలా ఉంటాయో తెలుసు. సేమ్ వే అప్పు కూడా అంతే. బియాండ్ ఒక పర్సంటేజ్ మన నెట్వర్క్లో పెరిగింది అనుకోండి, సేమ్ బీపీ లాగే అది కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఐడియల్గా ఏంటంటే అప్పు మంచిది కాదు అనేది అందరికీ తెలుసు. బట్ కాకపోతే ఏంటంటే ఒక అమౌంట్ వరకు, బికాస్ అన్ని యాసెట్స్ని మనము మొత్తం డబ్బులు పెట్టి కొనలేము. సో కొంచెం వరకు, కొంచెం అంటే యూజువల్లీ ఏంటంటే ఒక స్టాండర్డ్ రూల్ ఉంది వరల్డ్ వైడ్. సో మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నామంటే 20-25% అంటే ప్రతి నెల కట్టే అప్పులోంచి వచ్చే ఆదాయం నుంచి 20-25% వరకు అప్పు కట్టడానికి వెళ్ళిపోయింది అనుకోండి, పర్లేదు, బికాజ్ మిగిలిన అమౌంట్తో మనం మేనేజ్ చేయగలుగుతాం. బట్ 20 దాటిందంటే మనకి ఇంకా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. 20 నుంచి 30 వరకు, అంటే ఇప్పుడు 130 రూపాయలు పోయింది అనుకోండి ఈఎంఐ కట్టడానికి, అప్పు తీర్చడానికి, అది ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ప్రిన్సిపల్ కట్టడానికి కూడా 30% వరకు వెళ్ళింది అనుకోండి, ఆల్రెడీ కొంచెం టైట్ అవుతుంది. అంటే మన బడ్జెట్ అనేది కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. 30 దాటిందంటే మాత్రం చాలా యూజువల్లీ ఏమవుతుందంటే వేరేవి తగ్గించుకోవడము, మళ్ళీ ఈ అప్పు కోసం ఇంకో అప్పు చూడడము, లేకపోతే మన కోరికలు ఏవైనా సరే, మన ఫైనాన్షియల్ అంటే మన కోసం కావచ్చు, ఫ్యామిలీ కోసం కానీ, మనకు వేరే గోల్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఐడియల్గా ఏంటంటే ఒక 20-25% కన్నా మన ఈఎంఐలు, మన శాలరీలోంచి ఈఎంఐలని అంతకన్నా ఎక్కువ పెంచుకోకపోవడం మంచిది. ఓకే, సో దీనికి ఒక రూల్ కూడా ఉందండి. అంటే జనరల్గా ఏంటంటే బడ్జెట్కు ఒక రూల్ ఉంది. ఏంటంటే నీడ్స్, వాంట్స్, సేవింగ్స్, ఎన్డబ్ల్యూఎస్ మీద పాపులర్ మెథడ్, అందరికీ తెలిసిన మెథడ్. బట్ అందరూ అంటే పాటించాల్సింది ఏంటంటే నీడ్స్ అంటే మనకు కావాల్సిన కంపల్సరీ ఇల్లు, అవసరాలు, తప్పని అవసరాలు మనకు తప్పదు. ఫుడ్ కానీ, బేసిక్ పిల్లల ఫీజులే కానీ, స్కూల్ ఫీజులే కానీ, మనకు ఇన్సూరెన్స్లే కానీ, బేసిక్ ఇన్సూరెన్స్లు కానీ, బేసిక్ మనకు కార్ ఖర్చులే కానీ, పెట్రోల్ ఖర్చులే కానీ, మన ట్రావెల్ కోసం కానీ, ఇవన్నీ మ్యాక్సిమం 50%, మ్యాక్సిమం ఇంపార్టెంట్, అది మ్యాక్సిమం 50% వరకు ఉంటే ఏంటంటే పర్లేదు. తర్వాత వాంట్స్, మన కోరికలు కుడ్ బి మంచి బట్టలు కావచ్చు, మంచి బంగారం వేసుకోవడం, ఆర్ ట్రావెల్ చేయడము, ఆర్ పిల్లలకి కానీ ఏదైనా లగ్జరీ థింగ్స్, మనము అవి లేకపోయినా బతకగలుగుతాము. అంటే లైఫ్ ఈజ్ నార్మల్, బట్ అవి వాంట్స్ అనమాట, కోరికలు. సో ఈ వీటికి మ్యాక్సిమం ఒక 30% మ్యాక్సిమం. ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ ఏంటంటే 30% మ్యాక్సిమం అనేది మర్చిపోతారనమాట. సో లాస్ట్ వచ్చేసి 20% ఐడియల్లీ సేవింగ్స్. ఇక్కడ మాత్రం మినిమం. సో ఫస్ట్ 2 మ్యాక్సిమం చెప్పాను. ఇది మ్యాక్సిమం 50% నీడ్స్, 30% ఏమో మ్యాక్సిమం వాంట్స్, బట్ సేవింగ్స్ మాత్రం మినిమం 20%. సో ఏంటంటే ఒకసారి మినిమం 20% సేవ్ చేస్తే, వెదర్ మీ ఎటువంటి గోల్స్ అయినా సరే, రిటైర్మెంట్ కోసమే అనుకోండి, ఎటువంటి వాటికైనా సరే సఫిషియెంట్ అమౌంట్ మనకు కావాల్సినప్పుడు అవైలబుల్ ఉంటుంది. అడగాల్సిన అవసరం లేదు. సో ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేకపోతే ఆల్రెడీ మీరు అప్పులు అనేది పెంచడం ఆపేసినట్టే. సో మీ దగ్గర ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అయినంత వరకు క్రెడిట్ కార్డ్ అనేది అవసరానికి తప్ప వాడండి, అండ్ ఎప్పుడు ప్రతి మంత్ కట్టేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి కూడా మిస్ అయ్యామంటే అప్పు అనేది పైలప్ అవుతుంది. అన్లైక్ అదర్ డెట్, అంటే 2 రకాల అప్పులు ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్ లోన్స్ అంటారు, ఒకటి అన్సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ వచ్చేసి కార్ లోన్ కానీ, ఇంటి లోన్ కానీ, బంగారం పైన ఏవైనా సరే ఒక సెక్యూరిటీ పెట్టి తీసుకునే లోన్ సెక్యూర్డ్ లోన్స్. యూజువల్లీ ఏమవుతుందంటే
వాడి దగ్గర తాకట్టు ఉంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. అన్సెక్యూర్డ్ లోన్స్ ఏవైనా సరే, పర్సనల్ లోన్స్ కానీ ఆర్ క్రెడిట్ కార్డ్ అప్పులు కానీ, వీటికైతే ఎటువంటి తాకట్టు పెట్టట్లేదు మనం. అలాంటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ యూజువల్లీ ఒక 3-4% ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో క్రెడిట్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. సెక్యూర్డ్ లోన్స్ కన్నా అన్సెక్యూర్డ్ లోన్ మీద ఎక్కువ ఉన్నాయనుకోండి, మన హిస్టరీ తగ్గిపోతుంది, క్రెడిట్ హిస్టరీలో స్కోర్ తగ్గిపోతుంది. సో అందుకోసమే అయినంత వరకు క్రెడిట్ కార్డ్ టైం కట్టేసేయాలి, అవసరం ఉన్నంతనే వాడుకోవాలి. వాళ్ళు ఇస్తున్నారు కదా అని ఫైన్ ప్రింట్ చదవకుండా, అంటే ప్రాసెసింగ్ ఫీజులు చదవకుండా, అండ్ ఒక రోజు డీలే అవుతే పడే ఛార్జెస్ చదవకుండా చేసి, అప్పులు తెలియకుండానే విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో అక్కడ 30-40% కూడా ఉంటుంది క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్. వేరే పర్సనల్ లోన్ 12-13%. అదే మనం ఎక్కువ అనుకుని చాలామంది పర్సనల్ లోన్ని దూరం ఉంచుతాం. అలాంటిది క్రెడిట్ కార్డ్ మీద తీసుకుంటారు, ఎందుకంటే ఈజీగా ఉంది కదా అని. అక్కడ 35-40% ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది మన టయానికి కట్టకపోతే. సో అందుకోసం ఇంపార్టెంట్ అంటే ఆటో పేమెంట్ పెట్టేసేయాలి క్రెడిట్ కార్డ్ని. సో మనం ఎంత వాడుతున్నామో అంత మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఎప్పటికప్పుడు కట్టేసామనుకోండి, అది డెట్ పైలప్ అవ్వదు, అండ్ మనకి ఫైనాన్షియల్ కూడా ప్లాన్ కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్. రాష్ట్రానికి, దేశానికి, ఒక స్టేట్, మున్సిపల్ గవర్నమెంట్కి కూడా బడ్జెట్ ఎట్లా అవసరమో, ఒక కంపెనీస్ కూడా మనం వర్క్ చేసే ప్లేస్లో బడ్జెట్స్ ఇస్తాం. సేమ్ వే మన పర్సనల్ బడ్జెట్స్ కూడా వేసుకోవడం చాలా యాక్యురేట్ అవసరం లేదు. కావాలంటే రఫ్గా, ఓకే లాస్ట్ 3 months ఒకసారి తీయండి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి, దేనిపైన ఎంత ఖర్చు పెట్టాను, దాని ప్రపోర్షన్లోనే నెక్స్ట్ 2 monthsకి వేసుకోండి. అయినంత వరకు ఆ బడ్జెట్కి స్టిక్ అవ్వండి. ఇది ఒక 3-4 నెలలు 5 నెలలు ప్లాన్ చేసామనుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు డిసిప్లిన్ వస్తుంది. సో ఇవి చేసుకొని, అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎటువంటి పెద్ద పర్చేస్ చేసినా కొంచెం రీసెర్చ్ చేయండి. అంటే లైక్ సపోజ్ ఒక పెద్ద కెమెరా కావాలి నాకు, పెద్ద ఫారిన్ వెళ్దాం అనుకుంటున్నాను, సో రీసెర్చ్ చేయండి, వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి. సో ఎక్స్పెన్స్ అంటే అయినంతవరకు తక్కువ చేసుకోవచ్చు, ఖర్చు ఎలా తక్కువ పెట్టుకోవచ్చు, అండ్ కెన్ వి డీలే. అంటే ఏమవుద్దంటే, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫైనాన్షియల్ వెల్త్ క్రియేషన్కి డీలేడ్ గ్రాటిఫికేషన్, ఇది చాలా మంది అంటే బేసిక్ కాన్సెప్ట్ అనమాట. హ్యూమన్ నేచర్ ఏంటంటే ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్, అంటే ఇమ్మీడియట్గా మన మనసుకు నచ్చిన పని చేస్తామన్నమాట. కానీ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ ఆల్సో, డీలేడ్ గ్రాటిఫికేషన్. ఇవాళ నేను కష్టపడతాను ఒక 6 నెలలు, ఒక వారం రోజులు బ్రేక్ తీసుకుంటాను. అంటే ఈ ప్రతి నెల తీసుకునే బ్రేక్ కన్నా డీలేడ్ గ్రాటిఫికేషన్, నేను ఈ 6 నెలలు కష్టపడి ఒక డీలే చేస్తాను, నేను ఒక నెక్స్ట్ 5 years కష్టపడతాను, ఆ తర్వాత ఒక 1 year టైం బ్రేక్ తీసుకుంటాను, ఇంత కష్టపడకుండా కొంచెం మామూలుగా పని చేస్తాను. సో నేను ఇప్పుడు గోల్డ్ కొందాం అనుకుంటున్నాను, కావాలంటే ఒక 2 months ఆగుతాను. సో ఈ డీలేడ్ గ్రాటిఫికేషన్ అని అలవాటు పెంచుకుంటే జనరల్గా ఏమవుతుందంటే ఖర్చులు తగ్గుతాయి. అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వాంట్స్ తగ్గిపోతాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు తగ్గుతాయి. ఇవి చేసుకుంటే యూజువల్లీ ఏంటంటే మన అంటే అప్పులు కంట్రోల్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మన దగ్గర డబ్బులు వచ్చినప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న అప్పుల్ని తీర్చేయడం, ముందుగా తీర్చేసేయాలి. ఎస్, మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అప్పు, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, తీర్చేసి. ఓకే, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, తీసేసాయి. ఆర్ ప్రైవేట్గా ఎవరి దగ్గర లోన్ తీసుకుంటాం 2% అని, 2.5% అని, 3% అని, తీర్చేసాయి. హోమ్ లోన్ హోమ్ లోన్ ఆగొచ్చు, ఎందుకంటే హోమ్ లోన్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. ఓకే, అది కొంచెం డీలే, అంటే మెల్లిగా రీపేమెంట్ చేసినా పర్లేదు. బట్ హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న పేమెంట్స్ తక్కువ చేసేస్తే ఆటోమేటికల్లీ మన అప్పుల బాధ అనేది, అప్పుల వల్ల వచ్చే బాధలు అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ఇవి పాటించామనుకోండి, ఒక బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్ని అనలైజ్ చేసుకుంటూ స్టిక్ అయ్యి, కొంచెం ప్రతి పర్చేస్ని, ప్రతి స్పెండింగ్ని కొంచెం ఆలోచించుకొని, కుదిరితే ఇప్పుడు చాలామందికి అలవాటు ఏంటంటే, ఇంటర్నెట్ వచ్చాక, ఆన్లైన్ కామర్స్ వచ్చాక యాప్లో టక్కున కొట్టేయడం. దానికన్నా ప్రతిదీ అవసరమా లేదా అని చూడడానికి ఏం చేయండి అంటే, మీకు నచ్చిన ఐటెంని కార్ట్లో పెట్టేయండి, ఒక 2 days ఆగండి. స్టిల్ 2 days తర్వాత కూడా ఆ ఐటెం నాకు అవసరం అనిపించింది అనుకోండి, దెన్ బై ఇట్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అనలైజ్ చేసి ఉంటే 10 సార్లు చేస్తే 7-8 సార్లు మీకు నాకు అవసరం లేదు అని వదిలేస్తారు. ఏంటంటే చాలామంది ఆర్డర్లు పెడతా ఉన్నారు, బట్ వస్తాయి, అవి వాడరు, 2 రోజుల్లో పోతాయి. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే మన ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గాయంటే ఆటోమేటిక్గా అప్పులు కూడా పెరగకుండా ఆగిపోతాయి. సో ఈ బేసిక్ థింగ్స్ పాటిస్తే ఎవరికైనా సరే అప్పులు అనేది మేనేజ్ చేయొచ్చు, అండ్ దే కెన్ లివ్ హ్యాపీలీ. రైట్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. చాలా చక్కని విశ్లేషణ అందించారు. అప్పులు లేకుండా ఆనందమైన జీవితాన్ని ఆస్వాదించాలి అంటే
మరి కుటుంబంలో ఎటువంటి ఆర్థిక ప్రణాళిక అవసరం అనే అంశం గురించి చాలా చక్కగా మీ సలహాలు సూచనలు మన సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.